एसटीआर न्यूज़ में आप सभी का इस्तकबाल है। अमेरिका में मुकीम हिंदुस्तानी तालिब इल्मों स्टूडेंट्स का तहफ़्फ़ुज़ किया जाए। चंद्रशेखर के घर वालों के साथ इंसाफ के लिए सोहेल ट्रस्ट और बैतुल खैर फाउंडेशन का आमिर सोहेल भाई की निगरानी में शहर महबूब नगर में एहतजाज, जिसमें ऑल मेवा के सदर जनाब फ़ारूक हुसैन साहब, साई बाबा कांग्रेस लीडर संतोष भाई, NSUI इमाद बेग साहब, रोहित भाई, मोइज़ भाई कांग्रेस टाउन माइनॉरिटी वाइस चेयरमैन सनाउल्ला अलूरी भाई, एडवोकेट अब्दुल्ला भाई मिली मुहाज, हाफिज़ मोहम्मद शोएब साहब, सोहेल ट्रस्ट TRS इब्राहिम भाई, कांग्रेस मज़हर भाई, अवैस अली भाई, बशीर भाई और भी कई सारे नौजवान इस एहतजाज में शामिल थे। आइए देखते हैं इस एहतजाज के चंद मनाजिर। STR न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కి చెందినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ ఒక తండ్రి లేని విద్యార్థి. తన తల్లి కష్టపడి భారతదేశంలో BDS పూర్తి చేయించి లక్షలాది రూపాయలు వెచ్చించి MS కొరకు అమెరికాకు పంపించిన తర్వాత అమెరికాలో 2 ఏళ్ళు MS పూర్తి చేసి ఉద్యోగ వేటలో భాగంగా ఒక ఫిల్లింగ్ స్టేషన్లో కష్టపడి బతుకుతున్నటువంటి డాక్టర్ చంద్రశేఖర్ ఒక దుండగుడు పట్టపగలు పిట్టలా కాల్చి పారేశాడు. దీనికి పూర్తి స్థాయిలో ట్రంప్ సర్కార్ బాధ్యత వహించాలి. మేము అడుగుతున్నాం ఈ ప్రజా సంఘాల పక్షాన, యువకుల పక్షాన, మహబూబ్ నగర్ ప్రజల పక్షాన, అబ్కీ బార్ ట్రంప్ కీ సర్కార్ అన్నవాళ్ళు ట్రంప్ యొక్క పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఆయన ఫోటోలకు తినిపించిన వాళ్ళను ట్రంప్ గెలవాలని భారతదేశంలో హోమాలు చేసినటువంటి వారు ఈ భారతీయ విద్యార్థులను పిట్టల్లా కాల్చి పాడేస్తున్నప్పటికీ కూడా ట్రంప్ ఎందుకు మౌనంగా ఉన్నాడో, ఈ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు? అబ్కీ బార్ ట్రంప్ కీ సర్కార్ నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నిస్తున్నాం మిత్రులారా. మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పట్ల చాలా సీరియస్గా ఉండి డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం చాలా హర్షదాయకము. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబానికి అండగా ఉండడము, అందులో భాగంగానే ఈనాడు మహబూబ్ నగర్లో బైతుల్ ఖైర్ సంస్థ ద్వారా మరియు ఇతర సంస్థలు మహబూబ్ నగర్లో తెలంగాణలోనే ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా వారి బాణిని బలంగా వినిపిస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, భారత ప్రభుత్వానికి అమెరికాలో భారతీయ విద్యార్థులకు రక్షణ లేదు, పిట్టల్లా కాల్చి పాడేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వంపై భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి డాక్టర్ చంద్రశేఖర్ యొక్క శవాన్ని వెంటనే హైదరాబాద్కు తెప్పించేటట్టు, అదేవిధంగా గత నెలలో పోలీసుల కాల్పులో చనిపోయినటువంటి నిజాముద్దీన్ కుటుంబానికి కూడా న్యాయ పోరాటం త్వరలోనే ప్రారంభించబోతున్నాం. మేమంతరం కూడా
ఇరువురు కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని, భారత ప్రభుత్వం ఈ సంఘటన పట్ల మౌనంగా ఉండకూడదని మేము డిమాండ్ చేస్తూ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. మొన్న అమెరికాలో డాక్టర్ చదువుతున్న చంద్రశేఖర్ గారు కాల్పుల్లో మరణించడం జరిగింది. ఈ కాల్పులని ట్రంప్ సర్కారు వైఫల్యం వల్లనే జరిగిందని చెప్పి మేము చెప్తున్నాము. అదేవిధంగా చంద్రశేఖర్ గారు కూడా బీద బడుగు బలహీన వర్గాల నుంచి కష్టపడి వాళ్ళ మమ్మీ గారి కష్టం నుంచి ఆయన పోయి అక్కడ బీడీ చేస్తుంటే అక్కడ జరిగిన సంఘటనలో ఆయన మరణించడం జరిగింది. సో అక్కడ ఏమైందంటే విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నారు. మన భారతీయుల మీద, పర్టికులర్గా మన తెలంగాణ వాసుల మీద, భారతీయుల మీద కాల్పులు జరుగుతున్నా కానీ కూడా భారత రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లుంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దీనిపైన న్యాయచర్య చేయాలి. ట్రంప్ సర్కార్ని కూడా డిమాండ్ చేయాలి. మన దగ్గర విద్యార్థులకు అక్కడ స్వేచ్ఛ లేనట్లుంది. లేనందుకున్నా కానీ కూడా ఎన్నిసార్లు కానీ కూడా భారత ప్రభుత్వాన్ని హెచ్చరించినా కానీ కూడా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. ఎందుకంటే మనకు వలస వచ్చి అక్కడ ఏదో జీవనోపాధి కార్యకు డాక్టర్ కోర్సులకు ఏదో పీజీ కోర్సులకు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం వచ్చే విధంగా ఈయన సర్కారు వ్యవహరిస్తుందా, లేకుంటే విద్యార్థులను ప్రోత్సహించేటట్లు చేస్తుందా? ఒకవేళ విద్యార్థులను ప్రోత్సహించేటట్లే కూడా మోడీ సర్కారు ఉంటే వెంటనే అక్కడ ఉన్న మన విద్యార్థులందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ ఉన్న ఇండియన్ అంబాసీకి కూడా వాళ్ళందరూ కూడా అన్ని ప్రత్యేక అధికారాలను ఇచ్చి అక్కడ ఉన్న విద్యార్థులకు స్వేచ్ఛా జీవితాన్ని అందించాలని చెప్పి మేమందరం ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మొన్న జరిగిన పోలీస్ కాల్పులో కూడా మరణించిన మన ముస్లిం సోదరుడైన ఆయనకు కూడా న్యాయం జరగాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా విన్నపం ఏంటంటే చంద్రశేఖర్ గారి కుటుంబానికి వాళ్ళ శవాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో దహన సంస్కారాలు చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల తరఫున ఒక హ్యుమానిటీగా ఉండవలసిన భారతదేశంలో విచ్ఛిన్నమైన శక్తులన్నీ ప్రవేశిస్తున్నాయి. వీటికి అన్నిటికీ కూడా సూక్ష్మ స్థాయిలో పరిష్కార మార్గాన్ని చేయాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. ఇఫ్తిబార్ సర్కార్ అన్న వాళ్ళందరూ కూడా ట్రంప్ సర్కార్ మీద డౌన్ చెప్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మోదీ సర్కార్ మీద కూడా మేము ఒక కార్యాచరణ చేసి మానవతంగా మేమందరం కూడా ఒక పోరాటాన్ని చేయాలని చెప్పి ఉద్దేశంతో మేమందరం పాల్గొంటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారందరూ కూడా మనకు సేఫ్టీని ఇచ్చి భారత ప్రభుత్వం యొక్క ప్రత్యేకంగా వాళ్ళకందరూ కూడా ట్రంప్ సర్కారుకు ఆదేశాలు ఇచ్చి మనందరికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. आज महबूब नगर क्लॉक टावर पे बैतुल खैर की जानिब से कई जमात के लोग यहाँ पर खड़े हुए। एक हमारे भाई जो हैदराबाद एलबी नगर के रहने वाले चंद्रशेखर जो अमेरिका में क़त्ल हुआ है, उन्हें इंसाफ दिलाने के लिए हम सब एक जगह जमा हुए। मैं एक ही रिक्वेस्ट कर रहा हूँ गवर्नमेंट ऑफ इंडिया से, वहाँ पे अमेरिका में हमारे इंडियंस को सेफ्टी नहीं है। कुछ दिनों में कई इंडियंस को क़त्ल कर दिया जा रहा है, दिन दहाड़े शूट डेड कर दिया जा रहा है या कोई चाकू से मार दिया जा रहा है, ताकि इंडियंस को वहाँ पे कोई सेफ्टी नहीं है। मैं अपने गवर्नमेंट ऑफ इंडिया के एक ही दरख्वास्त कर रहा हूँ कि अपने लोगों को इंसाफ दिलाइए और उनकी चंद्रशेखर की डेड बॉडी को जल्द से जल्द इंडिया को भेजिए. వర్గాతుహు భారతదేశానికి చెందిన తెలంగాణకి చెందిన ఒక విద్యార్థి అమెరికాలో విద్య కోసం పొట్టగూటి కోసం అమెరికాకి వలస వెళ్తే ఒక విద్యార్థి బీడీఎస్ చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని అమెరికాలో చదవడానికి వెళితే అక్కడ నిర్లక్ష్యంగా అతి క్రూరంగా భారతదేశానికి చెందిన హైదరాబాద్ చెందిన పోలే చంద్రశేఖర్ అనే విద్యార్థిని కాల్చి చంపడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ధర్మం, ఎంతవరకు అధర్మమా ఇది ఆలోచించాల్సిన అవసరం భారతీయులకు ఈరోజు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు పెద్ద మనిషి, ఈయన కొడుకు కూడా 20 రోజుల క్రితం చనిపోయాడు. ఆ బాధ, ఆ కన్నీళ్ళు ఆ ఫాదర్కి తెలుసు. అలాంటి ఒక సంఘటన తెలంగాణలోని హైదరాబాద్లో ఎల్బీ నగర్లో జరిగింది. వాళ్ళ అమ్మ కన్నీళ్ళు చూస్తుంటే, మా అమ్మ టీవీ చూస్తుంటే కన్నీళ్ళు ఏడుస్తున్నాయి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఆ తల్లిలోని కన్నీళ్ళు చూసి ఆ అమ్మ కూడా ఏడిచిందంట. ఈరోజు బాధని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హిందూ కాకుండా ముస్లిం కాకుండా వ్యక్తిత్వం, మన దగ్గర ఉన్న లౌకికతని గురించి ఆలోచించి మానవుడి కోసం నిలవాల్సిన ఈరోజు భారతదేశంలో అవసరం ఉన్నది. మరి అదేవిధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా, ఈరోజు మహబూబ్ నగర్ నుంచి మన గౌరవం శ్రీ నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని
మోడీ గారు, మరి అదేవిధంగా రెస్పెక్టెడ్ అమిత్ షా గారిని ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా మోడీ గారు, అయ్యా అమిత్ షా గారు, మీరొక్కరు ఈరోజు ఒక రిక్వెస్ట్ మనం అందించాలి, దానికి తోడ్పడే ఒక సహకారం ఇవ్వాలి. భారతదేశంలోని ఎక్కడైనా ఫారెన్లో ఏ విద్యార్థులైనా బయటికి చదువుతుంటే వారి ప్రాణాలకి రక్షించాల్సిన అవసరం మీ మీద ఉంది. సరే మేము నిర్లక్ష్యం అవుతుందేమో, కానీ మళ్ళీ నిర్లక్ష్యం. ఒక కొడుకుని చనిపోయిన తండ్రి ఇక్కడ ఉన్నారు, మరి అదేవిధంగా మరొక కొడుకుని చనిపోయిన 23 సంవత్సరాల చంద్రశేఖర్ మా కళ్ళ ముందర మళ్ళీ ఒక కన్నీళ్లు గాటి వచ్చి ఈరోజు ముందరకు వచ్చిన సంఘటన మా దగ్గర ఉంది. మరి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా మంచి ప్రయత్నం చేసి బాడీ తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు భారతదేశం విద్యార్థులు, ఏ విద్యార్థి అయినా, ప్రపంచంలో ఏ విద్యార్థి అయినా వేరే వలసపోయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ అందరికీ నమస్సమాంజలు. अस्सलाम वालेकुम. हो गया. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. आज यहाँ पर हम सबका जमा होने का मकसद आप सब बेहतर जानते हैं कि हमारा एक भाई जिसका नाम चंद्रशेखर है, जो हैदराबाद एलबी नगर से ताल्लुक़ रखते हैं, हमारा वो भाई अपने माँ बाप से दूर पढ़ाई के लिए यहाँ पर जो ज़िंदगी है उससे अच्छी ज़िंदगी हासिल करने के लिए, आला तालीम के लिए, वो आला तालीम हासिल करने के बाद अपने माँ बाप को अच्छी तरह से देखने के लिए अमेरिका को जाकर पढ़ाई कर रहा था. पढ़ाई के साथ साथ पार्ट टाइम जॉब कर रहा था. उस भाई को वहाँ पर मार दिया गया. तो ये कोई नई बात नहीं है, ये क्या है, एक ट्रेंड चलते जा रहा अमेरिका का. इससे पहले कुछ दिन कबल हम सब ने देखा, हमारे ही एक इंडियन भाई को जो महबूब नगर तेलंगाना से जो है ताल्लुक़ रखता था, मोहम्मद निज़ामुद्दीन, हमारे उस भाई को भी जो है ना इसी तरह से शहीद कर दिया गया. और फिर आज हमारे एक और इंडियन, हमारे एक भाई को जिसका नाम चंद्रशेखर है, उसको भी जो है ना फिर उसी तरह से मार दिया गया. लिहाजा हम यहाँ पर सख्त मजम्मत करते हैं इस चीज़ की. हम इंडियन गवर्नमेंट से, बिलखुसूस स्पेशली सेंट्रल गवर्नमेंट से, हम मोदी हुकूमत से ये अपील करते हैं कि जिस तरह से ट्रंप का अमेरिका का जुल्म इंडियंस पे हो रहा, उसको जो है रोका जाए, करार जो है ना उसको जवाब दिया जाए. जो 56 इंच का सीना जो बताया जाता है, जो बोला जाता है, उस 56 इंच के सीने को जो है ना धारते हुए ट्रंप को सबक सिखाया जाए. मैं यहाँ पर एक बात और कहना चाहूँगा, जैसे कि अभी फारूक साहब ने कहा कि जिस तरह से यहाँ पर इंडियंस ट्रंप की जीत के लिए पूजाएं करें, ट्रंप की जीत के लिए प्रेयर्स करें, ट्रंप की जीत के लिए कुछ अंधभक्त जो है दुआएं करें, वो लोग आज कहाँ पर है? आज हमारे एक चंद्रशेखर भाई जो महबूब नगर तेलंगाना से ताल्लुक़ रखता है, उसको मार दिया गया. एक माँ के जो है ना बेटे को उससे दूर कर लिया गया. आप लोग सोचिए, एक बकरी का बच्चा, एक बिल्ली का बच्चा अगर हम पालते हैं, वो हमसे दूर होता है तो हमको कितनी तकलीफ़ होती है मेरे भाई, कितनी तकलीफ होती है. तो आज इस तरह से जो है ना पाल पोस कर 9 महीने अपने पेट में माँ रख के जो है ना उसको जन्म देती है. बाप गर्मी में, धूप में, बारिश में तपती हुई जो है ना मेहनत करता है, मजदूरी करता है अपनी औलाद के लिए. आज उससे उसकी औलाद छीन ली जाए तो उसको किस तरह की तकलीफ होती है. लिहाजा आप सभी का शुक्रिया जो आप लोगों ने यहाँ पर तशरीफ लाई. अपने भाई इंडियन, अपने भाई चंद्रशेखर के लिए आप लोग सब यहाँ पर जमा हुए. ना आप लोग कभी हिंदू देखे, मुस्लिम देखे, सिख देखे, ईसाई देखे, जब भी ह्यूमैनिटी, इंसानियत की बात आई तो सब मुसलमान, सब सेकुलर जहन रखने वाले एकजुट होकर एक प्लेटफॉर्म पर आकर इंडियन बन के खड़े रहे. ये अपने आप में हमको बहुत गर्व की बात है. इसी के साथ साथ मैं अपनी बात ख़त्म करते हुए आप सभी का फिर एक बार शुक्र अदा करना चाहूँगा और इंडियन गवर्नमेंट से मैं गुजारिश करना चाहूँगा कि हमारे चंद्रशेखर भाई की जो बॉडी है, डेड बॉडी को जल्द से जल्द यहाँ पर वापस लाए. आज ये प्रोग्राम बैतुल खैर के और सोहेल ट्रस्ट की जानिब से रखा गया, जिसमें मिली महाज और भी बहुत सारी तंजीमें और पॉलिटिशियंस भी जो है शामिल रहे. अस्सलाम वालेकुम रहमतुल्लाह. को शूट डेट हुआ है पी चंद्रशेखर का हुआ है. ये अमेरिका वाले खेल समझ लिए हैं, शूट करना बच्चों का खेल समझ लिया है. बहुत ही नाइंसाफ़ी की बात है. बच्चा जो डेंटल मास्टर ऑफ डेंटल का कोर्स कंप्लीट किया था, फिर वक्त जॉब सर्चिंग में था बेचारा. फिर वो कुछ पैसों के लिए पेट्रोल पंप पर काम कर रहा था, गैर ज़रूरी हरासमेंट करके शूट कर दिया उसको. इसके उस बच्चे के लिए इंसाफ दिलाया जाए. ऐसा नहीं होना था, बहुत गलत है. इंडियन को मार रहे हैं लोग, अपने आप को वो बहुत काबिल समझ रहे हैं.
ये अमेरिका वाले। ट्रम्प जब से आया है पब्लिक बहुत उल्टे सीधे धंधे कर रही है। हकीकत में नाइंसाफ़ी है ये, इसको बच्चे के हक़ में इंसाफ दिलाया जाए। और मेरे बच्चे को भी इसी तरह से शूट करा है। शूट करने को इत्तला नहीं दी मुझे। 15 दिन के बाद मेरे बच्चे का दोस्त फ़ोन करके बोलता है कि आप अंकल मालूम है कि आपको, उस वक्त नहीं मालूम मुझे। बहुत गलत काम कर रहे हैं लोग, अपने आप को काबिल समझ रहे हैं। इनको घुटने टिकाना चाहिए, बच्चे के साथ इंसाफ चाहिए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज महबूब नगर क्लॉक टावर पे जो हादसा पी चंद्रशेखर राव साकिन हैदराबाद एलबी नगर के ताल्लुक़ रखते हैं, जो अमेरिका में उनको चंद शरपसंदों ने उनको शूट करके उनको मार दिया गया है। ये क्या बात हो रही है कि आए दिन अमेरिका में ऐसे हादसात हो रहे हैं, ये क्यों ये ब्राउन वाइट का ये मामला आ रहा है। लिहाजा मैं अमेरिका गवर्नमेंट या हिंदुस्तान की गवर्नमेंट से गुजारिश करता हूं कि आप अपनी जान को जान ना समझे, हर एक की भी जान है। मेरे बाजुक जो ठहरे हुए हैं अली जनाब निज़ामुद्दीन के वालिद हसनुद्दीन साहब ठहरे हुए हैं, जो इनके बेटे को भी इनकाउंटर शॉट डेट कर दिया गया था पुलिस की जानिब से। अभी वो सदमा अभी गुजरा ही नहीं था, कल ये वाक़या हमारे को रोनुमा हुआ है। तो मैं ये गुजारिश कर रहा हूँ कि हर किसी की भी जान होती है, उसकी फ़िक्र कीजिए। उसके माँ बाप होते हैं, उसके अहलो हयाल होते हैं, उस पर क्या गुजरती हुई है उसका भी ख्याल करिए। आज जो यहाँ पे प्रोटेस्ट में तमाम मीडिया भी जो शामिल हुई है, हम उनका भी शुक्रिया अदा करते हैं, जो अपना कीमती वक्त निकाल कर हमारे इस प्रोटेस्ट को कवरेज कर कामयाब बनाएं। अस्सलाम वालेकुम। ఈ అమెరికాలో చిన్నప్పటి నుంచి ఒక తల్లి ఒక బాబును ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించి పెద్దగా చేసి మాస్టర్ డిగ్రీ కోసం యూఎస్ఏ పంపిస్తే అక్కడ దుండగులు ఒక మేక కన్నా విలువ ఉంది, కోడి కన్నా విలువ ఉంది, కానీ అంతకంటే విలువ లేని దేశం అది. చెప్పని చౌళా సీనా గారు ఎక్కడున్నారు, మోదీ గారు ఎవరు పట్టించుకుంటే వాళ్ళు లేరా? ఇండియన్స్కి కానీ కోళ్ళ కంటే అధ్వానం అయిపోయింది మన పరిస్థితి. అందరితో మా మనవి ఏమంటే చంద్రశేఖర్ బాడీని ఇక్కడికి తీసుకురమ్మని మా కోరిక బస్ అంతే.